ఏపీ వ్యాప్తంగా మరికొన్ని గంటల్లోనే అంటే రేపు ఉదయం పింఛన్లన్నీ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ పింఛన్లు తీసుకునే సందర్భంలో మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ మాత్రం మీ లాగిన్స్లో మరోసారి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్తే మన పింఛన్లు ఇచ్చే వాళ్ళకి చెప్తే వాళ్ళు మీ లాగిన్ ఓపెన్ చేసిన వెంటనే మీరు పింఛన్ తీసుకునే సందర్భంలో వాళ్ళు మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. తద్వారా పింఛన్లకు సంబంధించి పారదర్శకంగా జరుగుతుందా జరగట్లేదా, లేదంటే ఇన్ఫర్మేషన్ కానీ ఐవీఆర్స్ కాల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇది ప్రతిసారి కూడా ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. బట్ ఏరా అంటే లబ్ధిదారులు పింఛన్లు తీసుకునే వాళ్ళకి మిస్గైడ్ చేసి వీళ్ళు ఏమన్నా సరే ఆ ఫోన్ నెంబర్లు ఏదో హడావుడిగా ఆ పింఛన్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారా లేదా అనేది తెలియట్లేదు. కానీ బట్ ఎక్కడా కూడా సక్రమంగా లబ్ధిదారులకు సంబంధించి ఉన్నటువంటి అందరి పింఛన్లకు సంబంధించి కూడా సక్రమైనటువంటి డేటా ఇప్పటి వరకు కూడా చాలా ప్రాంతాల్లో లేదు. బట్ దానివల్ల ప్రభుత్వం చేస్తున్న సహాయము అందుతుందే కానీ అందులో ఎంత సంతృప్తి ఉంది అని ప్రభుత్వం కూడా అంటే ఆ సమాచారం సేకరణ చేసే సందర్భంలో ఐవీఆర్స్ కాల్స్ చేసే సందర్భంలో కరెక్ట్గా ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు వెళ్ళడం లేదు. ఇప్పటి వరకు కూడా 160 మందికి 70 మందికి అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. సో దయచేసి మీ దగ్గరకు వచ్చే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక మీదట పింఛన్లు ఇచ్చే సందర్భంలో మీరు వేలుముద్ర పెట్టినా ఐరిస్ ఇచ్చినా ఈ రెండు చేసే సందర్భంలో ఖచ్చితంగా మీకు వర్కింగ్ జరిగేటటువంటి ఫోన్ నెంబర్ అసలు దాంట్లో ఏ ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ తీసేసి అది ఒకవేళ మీది కాకపోతే, ఎందుకంటే గతంలో అంటే అప్పట్లో ఉన్నటువంటి వాలంటీర్లు అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ఫోన్ నెంబర్లు అందులో పెట్టేశారు. కానీ అవన్నీ తీసేసి మీ సొంత నెంబర్ పెట్టుకోండి. తద్వారా అన్నీ మంచిగా జరుగుతాయి. ఎందుకంటే కాల్స్ వస్తాయి ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకునే సందర్భంలో ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, పింఛన్ ఇచ్చేవాళ్ళు ఏదైనా సరే లంచాలు అడుగుతున్నారా, లేదంటే వాళ్ళు గౌరవప్రదంగా, ఎందుకంటే పింఛన్ అంటానా కానీ పేదవాళ్ళకి దగ్గరికి చేరాలి. మరి అలాంటి పరిస్థితి కొనసాగుతుందా కొనసాగట్లేదా ఇవన్నీ తెలుసుకోవాలా అంటే ప్రభుత్వం డైరెక్ట్గా లబ్ధిదారులతో మాట్లాడే అవకాశం రావాలంటే ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ అయితే అందులో ఉండాలి. అది మాత్రం మిస్ చేసుకోబోకండి. మంచిగా సేవ చేసే వాళ్ళని మీరు అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ప్రోత్సహించాలంటుంది. అదేవిధంగానే ఎక్కడైనా అవినీతి తప్పులు జరిగితే దానిపైన కఠినంగా వ్యవహరించాలా అని ఉంటుంది. బట్ అలా జరగాలంటే మీ లాగిన్స్లో మీకు సంబంధించినటువంటి పింఛన్ ఐడిలో మీ ఫోన్ నెంబర్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఇకనైనా జాగ్రత్త పడండి. రేపటి పింఛన్ తీసుకునే సందర్భంలో అదే సందర్భంలోనే మీ ఫోన్ నెంబర్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి.